ఆవిడకి అవకాశం ఇస్తే పనికొచ్చినవన్నీ ఆవిడ తీసుకుంటుంది, పనికి రానివన్నీ నాకిస్తుంది. అంటే పెద్దాళ్ళకి ఎదురు చెప్పేస్తావా? ఆయన తీర్పు మీద తప్పడతావా? ఆయన మాట నువ్వు లెక్క చేయవా? లెక్క తొక్క ఇలాంటి బొక్క పకీర్గాళ్ళని నేను చాలా మంది చూశాను. నేను అనడం లేదు రాయుడు గారు, మధు మైండ్ వాయిస్ చెప్తున్నా. నీ మైండ్ వాయిస్లు కాస్త పక్కన పెట్టే. ఏయ్ మధు, పెదరాయుడు మాట కాదంటే ఆయన అవమానించినట్టే. అవును, తంటే పోర పుస్కి లేవర నస్కి అని తిట్టినట్టు ఉంటుంది మధు. అమ్మా, ఆవిడ మైండ్ వాయిస్లు ఏమో గాని మీ వాయిస్లు వింటుంటే విరక్తి వస్తుంది. కాసేపు మీ నోళ్ళకి తాళం వేస్తే బెటర్ ఏమో. ఇంతకు మీరు చెప్పేదేంటి? ఆయన చెప్పినట్టు వినమంటారు అంతేగా? అంతే. సరే, ముందుగా మీకేం కావాలో కోరుకోండి. బీరువా ఉన్న బెడ్రూము, కిరాణా సామాన్లున్న స్టోర్ రూము, టీవీ, ఫ్రిడ్జ్, సోఫాలున్న హాలు, స్టవ్, వంట సామాన్లున్న కిచెను, ఒక చిన్న డైనింగ్ టేబుల్, ఒక పెద్ద బెడ్రూము, ఆవులు పశువులు ఉన్న కొట్టం, ఒక పెద్ద బాత్రూము, ఒక చిన్న డైనింగ్ హాలు. చాలండి. ఇవన్నీ నీకిస్తే ఈవిడికేం మిగులుతుందమ్మా? ఓ అడుగు స్థలం. ప్రస్తుతం నిలబడింది ఆ స్థలమే అన్నమాట. మరి ఎక్కువేమో. అర్థమైంది అర్థమైంది. విన్నావుగా మధుమతి, మీ అత్తగారు అడిగినవన్నీ ఇచ్చేసి ఏమైనా మిగిలితే తీసుకో. ఇవ్వకపోతే నిన్నీ ఊరి నుంచి వెలివేస్తాం, మోసగత్తె అన్న ముద్ర వేస్తాం, సహాయ నిరాకరణ చేసి ఎటువంటి సహాయం అందకుండా చేస్తాం. అసలు నన్ను వెలేయాలంటే ముందు మీరు ఈ కుర్చీలో ఉండాలి కదండి. ఏ, ఈ కుర్చీ తీయించేస్తావా? తీయించడం కాదు, పోలీసులతో మూయించేస్తా. పోలీసులతో మూయించేస్తావా? ఆయన ఏం చేశాడని మూయిస్తా? మీ దగ్గర 10,000 లంచం తీసుకొని మీకు అనుకూలంగా తీర్పిస్తానని ఒప్పందం కుదుర్చుకోవడం నా కళ్ళారా చూశాను. ఈ ఫోన్లో రికార్డ్ చేశాను. అమ్మో, చచ్చాను. అమ్మా, పాత పెదరాయుడిని గెలిచి ఏదో పొట్టకూటి కోసం పెదరాయుణ్ణయ్యాను. ఇప్పుడు పోలీసులు గాని పట్టుకుంటే పేదరాయుణ్ణవుతాను. ఈ ఒక్క తప్పు నన్ను క్షమించు తల్లి. వయసులో పెద్దవారని వదిలేస్తున్నాను. మర్యాదగా న్యాయమైన తీర్పు ఇవ్వండి. అమ్మ నా దొంగ పోరిల్లారా, దాని పేరు చెప్పి మీరు తిట్టేస్తున్నారా? చెప్తానే మీ సంగతి. అత్తనన్న మర్యాద కూడా లేకుండా, పెద్దదానన్న గౌరవం కూడా లేకుండా గుడి ముందు ముష్టెత్తుకోమంటారా నిన్ను? అయ్యో, మిమ్మల్ని కొట్టడం ఏంటే? ఆ మధు అలా అంటే నేనిలా కొడతా అని మీకు ట్రయల్ చూపించాను అంతే. నాతో పెట్టుకుంటే చిక్కటి పాలల్లో మెత్తటి పకోడీలు అమ్ముకోవాల్సి వస్తుంది. కాదే, ఆ మధుమతి. ముందు వెళ్ళి దాని పూజలు సర్వనాశనం చేద్దాం. పదండి. వెళ్ళ. చూసారా అత్తయ్య గారు, మన తులసి కోటికి ఎలా పూజలు చేస్తున్నారు? అయ్యో, మీరాగారంటే? మీరే కదా అత్తయ్య గారు ఆగమన్నారు. ఆగమంది మిమ్మల్ని కాదే, ఇదిగా వీళ్ళని. అలాగా? ఏయ్ మధుమతి, ఈ ఇల్లు నీ ఒక్కదానిదే అనుకున్నావా? పెత్తనవంతా నీ ఒక్కదానికే సొంతం అనుకున్నావా?
నాతో ఒక్క మాట చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా దర్జాగా ధైర్యంగా పూజలు చేసుకుంటున్నావా? పర్మిషనా? నా ఇంట్లో నాకు పర్మిషన్ ఏంటి? అసలు పర్మిషన్ ఇవ్వడానికి మీరెవరు? ఏంటేంటేంటేంటేంటి? నేను ఎవరా? ఏంటే సగం ఆస్తి చేతికి రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? అత్తను పట్టుకుని ఎవరు అని అడుగుతున్నావు? వద్దండి, అడ్డమైన వరుసలు కలిపి నన్ను చెడ్డదాన్ని చేయకండి. నాకు భర్త అనేవాడే లేడు అనుకున్నాను, అలాంటిది అత్త ఎక్కడి నుంచి వస్తుందండి? అయినా నా ఇంట్లో నా తులసికోటకు పూజ చేసుకుంటుంటే అడగడానికి మీరెవరు? మీకెందుకు సమాధానం చెప్పాలి? ఎందుకంటే ఈ తులసి కోట నీ ఒక్కదానిదే కాదు కాబట్టి, అదే ఇద్దరి వాటాలో ఉంది కాబట్టి. కిందున్న వేర్ల నుంచి పైనున్న కొమ్మల వరకు ఇద్దరికీ సమానమైన హక్కుంది. చెట్టు చుట్టూ ఉన్న మట్టి దగ్గర నుంచి కోట చుట్టూ ఉన్న నేల వరకు ఇద్దరికీ సమానమైన హక్కుంది. కాబట్టి ఇక్కడ పూజ చెయ్యాలన్నా ప్రదక్షిణలు చెయ్యాలన్నా నా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇది నా ఇల్లు. ఇక్కడ ఏం చేయాలన్నా ఏం చేసుకోవాలన్నా నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కొత్తగా మీ చెత్త పర్మిషన్ నాకేం అక్కర్లేదు. మా అమ్మ పూజ చేస్తుంది అంతే. ఎలా చేస్తుందో చూస్తాను. ఏంటి, గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? నాతో గొడవ పెట్టుకుంటే నీకే నష్టమని చెప్పడానికి వచ్చాను. నాకు నష్టమా? ఏంటది? మనం రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నా అనుమతి లేకుండా నువ్వు గాని నీ అనుమతి లేకుండా నేను గాని ఇతరుల వాటాలోకి అడుగు పెట్టకూడదు, అవునా? అవును. మా వస్తువులు నువ్వు వాడకూడదు. నీ వస్తువులు మేం వాడకూడదు, అవునా? అవును. అయితే ఇప్పుడు దీపం వెలిగించావు, వెలుతురు నీ ఒక్కదానికి మాత్రమే వస్తుందా? కాదత్తయ్య గారు, మన వాటాలో కూడా వచ్చింది. కదా? నువ్వు ధూపం వేశావు, పొగ నీ ఒక్క ముక్కులోకే వస్తుందా? మీ చట్టి ముక్కులోకి, అక్క చిట్టి ముక్కులోకి, నా చిన్ని చిట్టి ముక్కులోకి కూడా వస్తుంది అత్తయ్య గారు. ఆ, అంటే మా పర్మిషన్ లేకుండా మా ముగ్గురిని వాడావన్నమాట. ముక్కు మాత్రమే కాదత్తయ్య గారు, ఆ. తర్వాత చెట్టుకు నీళ్లు పోస్తే అవి మన మట్టిలో కూడా వెళ్ళిపోతాయి కదా. అంటే ఆ, మట్టిని కూడా వాడుకుంటున్నావన్నమాట. ఆ తర్వాత ప్రదక్షిణలు చేస్తూ మన నేల కూడా వాడేస్తుంది అత్తయ్య గారు. అర్రెర్రెర్రెర్రెర్రె. భలే పాయింట్ చెప్పావు శిరీష. పూజంతా ఒక ఎత్తు అయితే ప్రదక్షిణం మరో ఎత్తు. పూజ అయ్యాక ప్రదక్షిణాలు చెయ్యకపోతే పూజాఫలం దక్కదు అంటారు కదా మధుమతి? మరి మన అగ్రిమెంట్ ప్రకారం ఈ గీత దాటి యువతలకు రాకూడదు కదా. మరి ప్రదక్షిణాలు ఎలా చేస్తావు మధుమతి? నేను చూపిస్తాను అత్తయ్య గారు. చిందున్న పోత మన శత్రువులకి ప్రదక్షిణలు ఎలా చేయాలో ఎలా చూపిస్తావు? అయ్యో, నీ బొందే, నీ బొంద. నేను చూపిస్తానన్నది మధు ప్రదక్షిణాలు చేయటం కాదే, మరి మధు తులసి కోట చుట్టూ ఎలా ప్రదక్షిణలు చేస్తుందో చూపిస్తా అంటున్నా. సరే సరే చూపించే. జరగండి అత్తయ్య గారు. ఇదిగో ఇలాగా చక్కెర కోసం వెతికే చీమల్లాగా తిక్క పట్టినట్టు తిరుగుతూ ఉంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బ, భలే చెప్పావే.